విజయ్, చెప్పాలి. చూస్తూ చూస్తూ ఉంటే 2024 కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 10 డేసే ఉంది, ఓకే, 10 రోజులు మాత్రమే. కానీ ఈ కొత్త సంవత్సరంలో మనం ఏం నేర్చుకోవాలి, కొత్తగా ఏం చేయాలి, అది దీని గురించి సబ్జెక్ట్ మాట్లాడుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం. కరెక్ట్. అయితే ఇప్పుడు మనం ఇంకో 10 డేస్లో కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఎస్, 2024 కంప్లీట్, 2025 స్టార్ట్ అవుతుంది. అసలు ఏం మారింది, కొత్తగా మనం ఏం మార్చుకోవాలి అనే విషయాలు మనం కొంచెం శ్రద్ధగా ఆలోచిస్తే మనకి తెలిసే విషయాలు ఏంటంటే, ఇప్పుడు జనవరి 1, 2024 ఆ రోజు కూడా మనం ఇంతే అనుకున్నాం, కొత్త సంవత్సరం వస్తుంది, ఈ సంవత్సరంలో అన్నీ మారిపోతాయి, జీవితాలు మారుతాయి, అది కానీ ఏం మారదు. ఇప్పుడు వీచే గాలి అంతే వస్తుంది, ఉదయించే సూర్యుడు అంతే వస్తుంది, పూచే పువ్వు అంతే ఉంది. ఏం మారింది కొత్తగా? మనిషి యొక్క జీవితం ఏమైనా మారుతుందా? ఆ జీవితం యొక్క ఆలోచన మారాలి. ఆ క్యాలెండర్లు మారితేనో, తేదీలు మారితేనో, సంవత్సరాలు మారితేనో కాదు. నువ్వు ఎంత అనుభవంతో బతుకుతున్నావు, నువ్వు ఎంత నేర్చుకుంటున్నావు, నేర్చుకున్నది ఎంత ఆచరిస్తున్నావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి ఎలా ప్రవర్తిస్తున్నావు అంటే కరెక్ట్గా ఆలోచిస్తే ఏది మారట్లే. కానీ మనం మార్చుకోవాలి అంటే 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏం జరిగిందో తెలుసుకో, అన్వేషించు ఒకసారి. గత ఒక సంవత్సరం, ఇప్పుడు 12 నెలలు, ఈ సంవత్సరం మనకి ఏం నేర్పించింది? ఎలాంటి బాధల్ని, ఎలాంటి జ్ఞాపకాలని, ఎలాంటి సంతోషాలని, ఎలాంటి బంధాన్ని, ఎలాంటి భారాన్ని, ఇవన్నీ మనకి ఏం నేర్పించింది? అక్కడి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది మనం తెలుసుకొని 2025 ఏదైతే కొత్త సంవత్సరం ఉంటుందో దాంట్లో అప్లై చేయాలి. ఇక్కడ ఎవరిదో నేర్చుకోవాలో, ఏదో విషయాలు తెలుసుకోవాలని కాదు. ఫస్ట్ మన జీవితం మనకే కొత్తగా నేర్పిస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం మనకి ఏదో నేర్పిస్తుంది. మనము ఎగ్జాంపుల్, మనం నమ్మిన వాళ్ళు మోసం చేయొచ్చు, లేదంటే నమ్మకంగా ఉండాల్సిన వాళ్ళే మనల్ని వెన్నుపోటు పొడవచ్చు, లేదంటే మంచి విషయాలు జరగచ్చు, అనుకున్నట్టుగా అనుకున్న పనులు జరగచ్చు, ఏదైనా జరుగుండొచ్చు కదా ఈ సంవత్సరంలో. అంటే ఎక్కడైనా పొరపాటు జరిగిందా, ఏదైనా తొందరపాటుగా ఏదైనా మనం నిర్ణయాలు తప్పుగా తీసుకున్నామా, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకొని ఎక్కడ మనం చేంజెస్ చేసుకోవాలి, ఎక్కడ మనము ఇంకా పర్ఫెక్ట్గా తయారు కావాలి అని కొత్త సంవత్సరంలో మనం తయారు కావాలి. అంతేగాని తేదీలు మారితేనో, క్యాలెండర్లు మారితేనో, సంవత్సరాలు మారితేనో బతుకులు మారితే అనుకుంటే ప్రతి ఒక్కరు అంబానీ కావచ్చు, ప్రతి ఒక్కరు గొప్పలు కావచ్చు. ఇక్కడ గొప్పగా అనేది ఏం లేదు, గొప్ప పనులు ఉన్నాయి, గొప్ప విషయాలు ఏం లేవు. గొప్పగా ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళు గొప్పోళ్ళు అవుతున్నారు. గొప్పగా ఎవరైతే ఈ కొత్త విషయాలు ఆలోచిస్తున్నారో వాళ్ళు గొప్పోళ్ళు అవుతున్నారు. సో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఆచరించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా అంటే, కొత్త సంవత్సరం ఏం చెప్తుంది మనకి? జనవరి 1 చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్తాం మనం. 2025కి వెల్కమ్ చేస్తాం. కొంతమంది కొన్ని కార్యక్రమాలు ఉంటారు, 12 గంటలకి స్టార్టింగ్, కొంతమంది కొన్ని కార్యక్రమాలు, కొంతమంది అట్లా రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. కానీ ఆ ఒక్క రోజు మనము కొత్త సంవత్సరాన్ని కొత్తగా చూస్తున్నాం. మళ్ళీ ఆ తేదీ అయిపోయిన తర్వాత మళ్ళీ పాత జీవితాలే కదా, కొత్తగా నువ్వేం మారినావు? వన్ డేనే కదా చూసేది, అదే అంటున్నా, కొత్తగా చూస్తున్నాం. ఆ ఒక్క రోజు అయితే పాతగానే అయిపోయింది, మళ్ళీ అంతే, మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంతే. సో ఇక్కడ నువ్వు ఏం చేయాలంటే, కొత్తగా నేర్చుకున్న ప్రతి రోజు కొత్తదే, కొత్త పనులు చేసిన ప్రతి రోజు కొత్తదే, కొత్తగా ఏదైనా నువ్వు సాధించిన ప్రతిరోజు కొత్తదే. సో నువ్వు కొత్తది నేర్చుకున్న ప్రతిది కూడా కొత్తది అయినప్పుడు ఇంకా స్పెషల్ రోజు ఏంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా అంటే, ప్రతిది మారుతుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మనం ఉన్నాం, వద్దు అని పట్టుకున్న సంవత్సరాలు మారుతాయి, వద్దు అని పట్టుకున్న రోజులు మారుతాయి, వద్దు అనుకున్న అన్ని మారుతున్నాయి. సో మారాల్సింది మనమే అని నేను అంటున్నా. మనం మారాలి, అన్నీ అంతే ఉంటున్నాయి కానీ మనుషులు మాత్రం మారుతారు. అది మారాలా, మనిషి లోపల మన ఆలోచన మారాలా. అదే కదా, ఇప్పుడు వీళ్ళందరూ ఏదో అనుకుంటే కొత్త సంవత్సరం వచ్చింది, ఏదో మారిపోతా అనుకుంటే ఏం మారుతాయి? అదే కదా, ఇప్పుడు ఏమి మారదు, మనం మారాలి. మనం మారితేనే మంచిగా మారు, మంచి చెయ్యు, అదే ఆ మంచిలో నీకు దేవుడు కనిపిస్తాడు, అంతే, నీకు మంచిది కూడా జరుగుతుంది. అంతేగాని కొత్త సంవత్సరం వచ్చింది, నాకు ఇక బాగుంది ఈ సంవత్సరం
ఏదో అనుకుంటా ఉంటారు జనాలు. ఏదో అనుకుంటున్నాము కానీ ఏం లేదు ఇక్కడ కొత్తగా జరిగేది ఏ మాత్రం కూడా ఇక్కడ కొత్త ఏం లేదు. ఏది లేదయ్యా, మన చేతుల్లో ఉన్నది, ఏదైనా మన చేతుల్లో ఉన్నది. మనం వదిలేస్తే పడిపోతుంది, పట్టుకుంటే మన చేతుల్లో ఉంటుంది. సో అదే నేనేమంటున్నా అంటే ఏది మారదు అని తెలిసినప్పుడు మనం మారాలని తెలుసుకోవాలి. మనం మారితేనే అన్నీ మారుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా అంటే ఈరోజు నువ్వు ఖాళీగా కూర్చున్నావు, ఊరికైనా ఉన్నావు, రేపు కూడా అంతే ఉంటావు. సో ఇదే రోజు నువ్వు ఏదైనా చేస్తే ఈ రోజు నీకు గుర్తుంటుంది. సో నేను అనేది అదే, నువ్వు అసలు అంటే ఏం నేర్చుకొని బతుకుతున్నావు, నీ బతుకు మారుతుందా? అసలు రోజులు గడిచిపోతున్నాయి, అన్నీ మారిపోతున్నాయి, కానీ ఏం మారింది అసలు? మనిషి ఏడ మారుతున్నాడు, మనిషి ఆలోచన ఎంత క్రూరంగా తయారవుతుంది, ఇంకా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. సో ఇంత దారుణమైన ప్రవర్తనలు ఉన్న మనుషులు కొత్త సంవత్సరం అని ఎట్లా మాట్లాడుతున్నారు అసలు? అంటే సెలబ్రేట్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది సీరియస్గా ఆలోచిస్తే మన జీవితంలో ఒక సంవత్సరం పూర్తయిందంటే మనకి ఒక సంవత్సరం ఆయుష్ పోయినట్టే. బాధపడాలి కదా ఇంకా. ఇప్పుడు ఒక సంవత్సరం పోయిందంటే మనకి వయసు వస్తుంది అంటే మనకి తెలియకుండా మనం ఒక సమయం దాటిపోతుంది మనకి, ఇంకా మనం బాధపడాలి కదా. మన జీవితంలో ఒక సంవత్సరం పోయింది, ఇంకా టైం లేదు, వెళ్ళిపోతుంది. మనకు ఒక 60 years అనుకో, ఆల్మోస్ట్ కొంత సంవత్సరం పోతుంది కదా. సో ఇంకా టైం లేదు. ఉన్న టైంని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఉన్న టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఉన్న టైంలో ఎంత నేర్చుకోవాలి, ఎంత అనుభూతి చెందాలి, ఎలా బతకాలి అని ఆలోచించాలి కదా. ఏది ఆగట్లేదు కదా. ఇప్పుడు అందరూ వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ జీవితాలు జీవిస్తున్నారు. కానీ కొంతమంది ఈ తేదీలు మారితే సంబరాలు చేసుకోవడము, ఆ ఒక డేలోనే జీవితాన్ని అనుభూతి చెందుకోవడం, 1 డేలోనే ఏదో మారుతుంది అనే కలలు కనే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాస్తవాలకి రావాలి, కలర్లే అయిపోతాయి అంతే కదా. ఇప్పుడు కాదు కదా, ఏదైనా కానీ కలర్లు ఏదైనా చేసుకుంటూ పోతే అది నిజమవుతుంది. ఏదైనా కలలు కంటే కలలే అయిపోతాయి అంతే. ఏదైనా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన జీవితము రోజు రోజుకి అంతరించిపోతుంది, అంటే అయిపోతుంది, వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయే నీ యొక్క రోజులను నువ్వు గుర్తు చేసుకొని రాబోయే రోజుల కోసం జాగ్రత్త పడాలి, కొత్తగా బతకాలి, కొత్తగా అనుభూతి చెందాలి. పోయిన రోజులు పోతున్నాయి, కొత్త రోజులు వస్తున్నాయి అంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఉన్న టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి. బట్ ఆ యొక్క కాన్సన్ట్రేషన్ కావచ్చు, ఆ యొక్క కాన్సెప్ట్లు ఎవరు లేరు. ఏదో న్యూ ఇయర్ వచ్చింది సెలబ్రేట్ చేసుకోవాలి, ఆ మందు చిందు ఇంకా రకరకాల అన్నీ చేసేసుకొని రోడ్డు మీద ధూమ్ధామ్ చేసేసుకొని బతికేస్తారు. సో నెక్స్ట్ డే ఏమవుతుంది, ఏం మారుతుంది? మళ్ళీ అదే జీవితాలు మార్చుకుంటేనే అన్నీ మారుతాయి. అన్నీ ఇప్పుడు ప్రకృతి అదంతా, ఇప్పుడు కాలం మన కోసం ఆగుతుందా? ఆగదు. తన పని తాను చేసుకుంటుంది, కానీ నువ్వు మాత్రమే ఆగిపోతున్నావు. సో నువ్వు ఆగిపోవడానికి వచ్చింది భూమి మీదకి, పరిగెత్తాలి, ఉన్నంతలో ముందుకు వెళ్ళాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఉన్న జీవితాన్ని జీవించాలి. సో ఇది కదా కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్. కాకపోతే ఏం చేస్తున్నారు, ఏమి లేదు. మన ఈ 2025 ఫస్ట్ డే వస్తుంది, సంబరాలు చేసేస్తారు. రెండో రోజు నుంచి అదే పాత కుళ్ళు, అదే పాత కక్షలు, అదే పాత విమర్శలు, అదే పాత కోపాలు, ఇవన్నీ మన శరీరంలో పెట్టుకున్న తర్వాత కొత్త సంవత్సరం వస్తేంది, పాత సంవత్సరం వస్తేంది, లోపల ఉన్న విషపూరితమైన లక్షణాలు పోవాలి. అది పోతేనే కదా కొత్త సంవత్సరం కూడా అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడు నీలో ఉన్న విషపూరితమైన అలవాట్లు అందరికీ అంటిస్తున్నావు, నీ లోపల ఉన్న కుళ్ళు కుతంత్రాలు అందరికీ పాకిచ్చేలా చేస్తున్నావు. సో ఏం మారుతుంది ఇక్కడ? అంతర్ముఖం యొక్క దాని ఏమంటారు, శుద్ధి చేసుకోగలిగితేనే కదా అంత మారుతుంది. నువ్వు చెప్తున్నావు కానీ ఇప్పుడు జనాలు ఉన్నది ఇంతే కదా అయ్యా. ఇప్పుడు ఏదో న్యూ ఇయర్ అవుతుంది, ఏదో చేసుకుంటారు, అదే ఆ తర్వాత కేక్ కటింగ్ అంతా చేసుకుంటారు. మళ్ళీ కేక్ కట్ చేసుకో, పెద్దది కట్ చేసుకో, మారుతలేరు. నేను ఏమంటున్నా, చెప్పింది కరెక్ట్ లోపల కేక్ కట్ చేయడం తప్పని నేను అంటలే. ఎవరితో కట్ చేసుకోవాలి? ఫ్యామిలీతో కట్ చేసుకోవాలి, మన ఇంటి సభ్యులతో కట్ చేసుకోవాలి. అట్లీస్ట్ మెమొరీ అయిన ఉంటుంది, జ్ఞాపకార్థమైన ఉంటుంది. నువ్వు రోడ్ల మీదకి వచ్చి ఇట్లా ఏంటన్నా చెట్లనక పుట్లనక అన్ని కేకులు తెచ్చేసి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతున్నావు. అట్లీస్ట్ ఆ సెలబ్రేషన్ అయినా మీ వాళ్ళతో చేసుకో అంటున్నా, ఇంట్లో వాళ్ళతో చేసుకుంటే అట్లీస్ట్ ఆ మెమొరీ అయినా ఉంటుంది కదా ఆ సంవత్సరంలో మేమని. అదే నేను అనేది సంవత్సరాలు మారే కొద్దీ వ్యక్తులు కూడా పోతున్నారు, గాల్లో కలిసిపోతున్నారు. సో అట్లీస్ట్ ఆ మెమొరీ అయినా ఉంటుంది కదా. సో కట్ చేసుకోవడంలో తప్పు లేదు, కానీ ఎంత మోతాదు, ఎంత వాస్తవంలోకి వచ్చి కట్ చేసుకోవాలి. ఒకవేళ సెలబ్రేషన్ చేసుకుంటా ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళతో చేసుకోవాలి. రోడ్ల మీద ఏంది,
రోడ్ల మీద ఇష్టం ఉన్నట్టు చేస్తాము, మన వల్ల ఇంకొకళ్ళకి డిస్టర్బెన్స్ అదొక ఫ్యాషన్ అనుకుంటారు తెలుసా. అదే అంటున్నాం కదా, ఆ ఫ్యాషన్ అనేది ఏంటంటే ఇప్పుడు ఎవరు చేస్తారు, రోడ్ల మీద సెలబ్రేషన్ చేసుకోవడం, కేక్ కోయడం, తాగడం, సీసన్ కొట్టడం ఇట్లాంటివి చేస్తారు. అది దాని మూలంగా ఎవరికి నష్టం, మనకే నష్టం. అదే చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తారు, అదే వాళ్ళ కాళ్ళకు గుచ్చుకుంటున్నాయి కదా. అదే కదా, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే పనిలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో కేక్ కట్ చేసుకుంటారు, బాధ్యతతో ఉన్నవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో కేక్ కట్ చేసుకుంటారు. ఏమాత్రం బాధ్యత లేకుండా విచ్చలవిడితనంతో తిరిగే వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి ధూమ్ధామ్ డ్యాన్సులు చేసుకుంటే కేకులు కట్ చేసుకొని మందులు తాగుతూ అక్కడే రోడ్ల మీద పడుకొని తల్లిదండ్రులకు భారంగా ఉంటారు, భూమికి కూడా బరువుగా ఉంటారు. సో అలాంటి వాళ్ళని నెక్స్ట్ జనరేషన్ పిల్లలు చూసి అట్లా తయారవుతున్నారు. సో మారాలంటే మూలం నుంచి మారాలి, సంవత్సరం కాదు, తేదీ కాదు. మనం ఎలా గోల్ పెట్టుకోవాలి జీవితంలో, నేను ఈ సంవత్సరంలో ఇది చేస్తా, ఇలా బతుకుతా, ఇట్లా నేను సాధిస్తా. అట్లీస్ట్ నువ్వు అనుకోవడం వల్ల నీ మైండ్ అనేది పాజిటివ్గా తయారవుతుంది. నువ్వు ఏదైతే బాగా ఆలోచిస్తావో దాని మీద ఫోకస్ చేస్తావో అట్లీస్ట్ 10% నీ మైండ్ మారుతుంది కదా. సో అట్లా నేను అనేది మారాలంటే అట్లా అనుక్షణం మార్చుకునే దారులు చాలా ఉన్నాయి, కానీ ఇదంతా టైం వేస్ట్. నువ్వు సెలబ్రేట్ చేసుకో, కేక్ తెచ్చుకో, ఫ్రెండ్షిప్లో ఉన్నానుకో, ఒక ఇంట్లో కూర్చొని సరదాగా హ్యాపీగా కొత్త సంవత్సరం వస్తుందని కేక్ కట్ చేసుకొని సంతోషంగా కూర్చొని ఈ స్ప్రైట్లు 7 ఏదో అవి మాత్రమే, మందు దాకా పోవద్దు, స్ప్రైట్ 7 తాగేసి సరదాగా హ్యాపీగా ఉండి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్తే అయిపోతాయి కదా. ఇదేంది రోడ్డు మీద బాయ్స్ చేసిండు అని చెప్పేసి గర్ల్స్ కూడా వేస్తారు, లేడీస్ కూడా వేస్తారు. ఏంది మరి దారుణంగా. మన అంటే విజయ్ నువ్వు మారవా, రవి నువ్వు మారవా, మీరు ఇంతేనా, మేము మారిపోతాం, కొత్త సంవత్సరం వచ్చింది, మీరు ఎప్పటికీ మారరు, నువ్వు మారవు, నేను మారా, అయిపోతుంది. మీరు మారరు, మేము మారిపోతున్నాం అంట. ఎవరిడ మారరు, ఎవరిని చూసి ఎవరు మారాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది ఏంటంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు పాత సంవత్సరంలో మనం ఏం నేర్చుకొని మనం ఇంకో సంవత్సరంలో అలాంటివి జరగకుండా కాపాడుకోవాలి, ఎలా మనము తయారు కావాలి. మన జీవితమే మనకు ఒక పాఠం. ప్రతి సంవత్సరంలో మనకి గాయపడ్డే కావచ్చు, సాధించినవి కావచ్చు, కన్నీళ్ళు పెట్టుకునేవి కావచ్చు, ఏదైనా కానీ పోయిన సంవత్సరంలో మనం ఏం నేర్చుకున్నామో దాంతోపాటు అది నేర్చుకొని ఇంకో వచ్చే సంవత్సరంలో అప్లై చేయాలి, అయిపోతుంది అంతే. మళ్ళీ సంవత్సరంలో మనం ఏం నేర్చుకుంటామో వచ్చే సంవత్సరంలో, అంటే మనము అద్భుతంగా చెక్కుకోవాలంటే మన పోయిన సంవత్సరంలో మనం ఎలా బతికినామో తెలుసుకోవాలి. మొన్న బతికిన మనము, ఈ సంవత్సరంలో బతికే మనము, రేపు మన బతికే మనము. సో ఎంత డిఫరెంట్ ఉంది, ఎంత మారింది, ఎంత మార్చుకుంటున్నావు. అదే కదా కొత్త సంవత్సరాల్లో నువ్వు మారేది.